ఈరోజు డెడికేట్ కమిషన్ చైర్మన్ గారు మన కర్నూలుకు వచ్చిన సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలి అనే ఉద్దేశంతో మేము బీసీ ఫెడరేషన్ తరఫున వినతి పత్రం ఇచ్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవు, ఎస్సీ ఎస్టీలకు ఉండే విధంగా మాకు రిజర్వేషన్లు లేవు. కావున ఈరోజు ప్రతి కులానికి రాజకీయ లబ్ధి కావాలనే ఉద్దేశంతో మన చైర్మన్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అందులో గతంలో నుంచి కూడా గత 4 కులాలు మాత్రమే రాజకీయ లబ్ధి పొందుతున్నాయి. ఈ రాజకీయ లబ్ధి కావాలంటే దీంట్లో జనాభా ప్రాతిపదికన ప్రతి కులం జనాభా లెక్కేసి జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి ఎంత వాటా వస్తుందో అంత వాటా బీసీల్లో ప్రతి కులానికి రాజకీయ వాటా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. అందులో భాగంగా ఖచ్చితంగా ప్రతి కులానికి కూడా సర్వే నిర్వహించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని విద్యాపరంగా అయితేమి, ఉద్యోగపరంగా అయితేమి, రాజకీయ పరంగా అయితే అన్ని రంగాలలో రిజర్వేషన్లు ప్రతి కులానికి ఇంత శాతం ఉందేనంటే అంతే శాతం ఏర్పాటు చేయాలా. ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు ప్రతి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీలు కూడా బీసీలను మేము అండగా ఉంటాం, మాకు వెన్నెమ్మక, అవి మేము లేంటి బీసీలు లేంటి మేము లేము అనే ఉద్దేశం పరిపాలన కొనసాగిస్తున్నారు. అది కాదు, మాకు రిజర్వేషన్ల ప్రకారం మా వాటా ప్రకారం ఉంటే మేము మీకు వెన్నెముక కాదు, మా వెన్నెముక ప్రకారం మేమే వస్తాం, మా రిజర్వేషన్లు మాకు ఇస్తే మాకు చేతనే అనేది రాజకీయ లబ్ధి కూడా చేకూరుతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ రాజకీయ పార్టీలో కూడా మేము అండగా ఉంటాం, మాకు కూడా అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు దేవపూజ ధనుంజయాచారి, బీసీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు పగడాల ఆనంద్ బాబు, నేను రాష్ట్ర అధ్యక్షుడు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు నుంచి. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు విచ్చేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ప్రాతిపదిక ఎంత ఉండాలి అనే అంశాన్ని బీసీల స్థితిగతులను ఒకవైపు అధ్యయనం చేస్తూ అదేవిధంగా బీసీల నుంచి వినతి పత్రాలను తీసుకోవడంలో ఉద్దేశంగా ఇవాళ ఇక్కడికి వచ్చారు. మేము బీసీ సంఘాలుగా అందరూ కూడా ఇక్కడ చేరి వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏంటంటే నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ కమిటీలు ఇవన్నీ కాదు, కులగణన చేపట్టండి. ఫస్ట్ ఆ కులగణన చేపడితే మేము బీసీలు ఎంత శాతం ఉన్నామో మేము తెలుస్తుంది. ఆ లెక్కల ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించండి. అవన్నీ చేయకుండా మేము బీసీల పార్టీలము, బీసీలకు వెన్నెముకగా ఉంటాము, మేము అధికారంలోకి వస్తే బీసీలకు తోడుంటామని ఉత్తుత్తి మాటలు చెప్పి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ పార్టీలకు లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఏర్పాటు చేయడానికి విడుదల చేసినటువంటి జీవో నంబర్ 3లో 2 కేసులను ప్రస్తావించారు. మొట్టమొదటిది కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేది ఒక అంశం. అదేవిధంగా వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో కూడా రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50% దాటకూడదనే ఉంది. వీటన్నిటికంటే ముందు 1992లో ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. దేశంలోని మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటకూడదనే ఒక కేసును సాకుగా చూపి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే అంశం, ఇదే విషయం మీద స్థానిక సంస్థల ఎన్నికల గురించే. కానీ అక్కడ చివరికి జరిగింది ఏంటంటే 22% రిజర్వేషన్లతోనే సర్ది పెట్టుకొని వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కమిటీ ఏం చేయలేదని వాళ్ళకి తెలుసు. ఈ జీవోలోనే పొందుపరిచారు, ఈ కేసులు ఉన్నాయి, ఈ జడ్జిమెంట్స్ వచ్చాయి, ఈ సుప్రీంకోర్టులో ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు ఏది రిపోర్ట్ ఇచ్చినా దీన్ని పరిధిలోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ జీవోని ఇచ్చి ఆ కమిటీని అన్ని జిల్లాలు తిప్పుతూ ఉన్నారు. ఇది కేవలం కాలయాపన చర్య మాత్రమే కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏ కోశాన లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి బీసీలుగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీకు నిజంగా బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలు అంటే అభిమానం ఉంటే, మీరు నిజంగానే బీసీల పార్టీ అయితే మీరు బీసీలకు న్యాయం చేయాలనుకుంటే బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించండి. అప్పుడు మీ పార్టీ బీసీల పార్టీ అని మేము ఒప్పుకుంటాం. లేకపోతే బీసీల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. ఈ కమిటీ కాలయాపనలన్నీ మానుకోండి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం మీద స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం కనపరచాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఆనంద్ బాబు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు. ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మన కర్నూలు జిల్లాలో కూడా కావచ్చు, మొత్తం పాపులేషన్లో 50 నుంచి 60% ఉన్నారని చెప్పి నామమాత్రం లెక్కలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఖచ్చితమైనటువంటి లెక్కలు లేవు. అదేవిధంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ వస్తే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 24% రిజర్వేషన్లు అమలుపరిచారు. ఆ 24% రిజర్వేషన్లలో కూడా కొన్ని అగ్రవర్ణాలు ఇంక్లూడ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే బీసీలు ఉన్నారో శ్రీకాకుళం అటువైపు ఎస్సీలు ఉంటారు.
ఇక్కడ ఎవరైతే ఎస్సీలు ఉంటారో వేరే జిల్లాల్లో ఎస్టీలు ఉంటారు. ఈ ప్రాతిపాదికన ఎక్కడ కూడా ఖచ్చితమైనటువంటి లెక్కలు ఈ ప్రభుత్వం బయట పెట్టకుండా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీలో కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారం దిశగా చైతన్యం అవ్వడం కావచ్చు, లేకుంటే అధికార వ్యవస్థని ప్రశ్నించడం కావచ్చు, లేకుంటే వారు యొక్క స్థానిక సంస్థలో చూడు సంపాదించడం కానీ ఎమ్మెల్యేలు కానీ చేయడం జరుగుతుంది. ఎందుకు మిగతా కులాల పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది బీసీలో? ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను ఏ విధంగా విభజించారంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించారు. దానిలో భాగంగానే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎదగాలన్నా, పొలిటికల్గా నిలబడాలన్నా, చిన్న గ్రామస్థాయి సర్పంచ్గా నిలబడాలన్నా, వార్డు మెంబర్గా నిలబడాలన్నా ఆర్థికంగా నిలబడి ఉండాలి, ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి కొన్ని కుటుంబాలు అంటే కొన్ని కులాలకు సంబంధించినటువంటి కులాలు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం, రాజకీయ వ్యవస్థకు చాలా దగ్గరగా ఉండడం, విద్యాపరంగా చైతన్యవంతం అయి ఉండడం వల్ల వాళ్ళు కొన్ని కులాలు మీరు అన్నట్టుగా పొలిటికల్గా ఎంపవర్మెంట్ ఉండి వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. మిగతా కులాల పరిస్థితి వస్తే సపోజ్ వడ్రంగి కావచ్చు, చేనేత కావచ్చు, గౌడ కావచ్చు, ఇట్లాంటి కులాలు ఏంటంటే చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతికే కులాలు. వాళ్ళు పనులు మానుకొని బయటకు వచ్చి పనిచేసే పరిస్థితులు లేవు, ప్రశ్నించే పరిస్థితులు, అవకాశాలు లేవు. ఆ పని చేయకపోతే ఇక్కడ పూట గడవని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా స్థిరపడిన కులాలు మాత్రమే రాజకీయంగా ముందుకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.